ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నేను పిలవగానే వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ బద్వేలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కలిసి రాయచోటి పట్టణంలో వీరభద్రస్వామి పారవేట ఉత్సవంలో వీళ్ళు మామూలు హిందూ సోదరులు ర్యాలీ చేస్తుంటే దానిపైన వాళ్ళు మూకుమ్మడిగా దాడి చేయడం, దాన్ని ఖండించినందుకు గాను లేదు దానికోసంలో అనవసరంగా హిందువులపైన కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టడం, అలాగే హిందూ సోదరులను అధికారులు నానా దుర్భాషలాడుతూ అంటే మీరు ఎదురా సంఘాల పేర్లు చెప్పుకుంటున్నారు, లేదు మీరు హిందువులని వస్తున్నారు, లేదు ఇంకోటని వస్తున్నారు అని చెప్పి అంటే వాళ్ళకేదో అంటారు చూడండి మామూలుగా సామెత పెద్దోళ్ళు, హిందువులంటే చాలా చులకన భావంతో మాట్లాడినారని చెప్పి మా దృష్టికి వచ్చింది విషయము. దీనంతటికి కూడా వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది ఉంటుంది. ఈరోజు వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ రోజు రాయచోటి పట్టణం రాయచోటి ఊర్లో గ్రామం వరకే ఇది జరుగుతుంది అనుకున్నారు. ఈరోజు జిల్లా బాకింది, జిల్లా నుంచి రాష్ట్రం బాకింది, తొందరలో ఇది ఇతర రాష్ట్రాలకు కూడా బాకుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. హిందూ సోదరులు ఎవరు కూడా ఎవరి జోలికి ఎవరి పని మీద ఎక్కడికి కూడా వెళ్ళరు కాబట్టి హిందూ సోదరుల జోలికి కూడా ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది ఉంటుందని చెప్పి ఈ మీడియా సమావేశంగా హెచ్చరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే రేపు ఉదయం 9:30 గంటలకు కడప మృత్యుంజయ కుంట శివాలయం దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు హిందూ సోదరులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ శాంతియుత ర్యాలీ, అంతేగాని ఎలాంటిది ఏమి గలాటలు కానీ ఘర్షణలు కానీ ఎలాంటి తావు లేకుండా శాంతియుత ర్యాలీకి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అన్ని వాళ్ళు అందరూ పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కూడా దీంట్లో బీజేపీ కూడా పాలు పంచుకోవాలని చెప్పి బీజేపీ కార్యకర్తలు నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే